పెళ్లికి సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్గా మారుతుంటాయి. కొన్ని పెళ్లి వీడియోలు ఫన్నీగా ఉంటే మరికొన్ని షాకింగ్కు గురి చేసేవేలాగా ఉంటాయి. మరి పెళ్ళిళ్ళలో కొంతమంది కావాలని చేస్తారో, పబ్లిసిటీ కోసం స్టంట్లు చేస్తారో కానీ పెళ్లిలో జరిగే వెరైటీ ఘటనలతో ఆ వెడ్డింగ్ ట్రెండింగ్గా మారుతుంటాయి. పెళ్లిలో మాజీ లవర్స్ ఎంట్రీ ఇవ్వటం, వరుడు వధువు గొడవలు పెట్టుకున్న వీడియోలు చూసాం. మరికొన్ని పెళ్లిళ్లలో కాబోయే భర్తకు ఇంగ్లీష్ రాదని, పీటల మీదకు తాగి వచ్చాడని కొత్త పెళ్లి కూతురు పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని వెళ్లిపోయిన సంఘటనలు కూడా చూసాం. ఇంకా కొన్ని చోట్ల వరకట్నం గొడవలతో వెడ్డింగ్లు ఆగిపోయిన ఘటనలు కూడా వైరల్గా మారిన విషయం తెలిసిందే. కానీ తాజాగా కర్ణాటకలోని హసన్లో పెళ్లిలో చోటు చేసుకున్న ఒక ఘటన గుండెల్ని పిండేసేదిలాగా మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. కర్ణాటకలో హసన్లో చుంచనగిరి కళ్యాణ మండపంలో ఇటీవల ఒక పెళ్లి జరిగింది. కళ్యాణ మండపం అంతా అతిథులతో కళకళలాడుతుంది. పీటల మీద కొత్త జంటతో పండితుడు మంగళసూత్రం కట్టించే కార్యక్రమం జరుగుతుంది. పందిట్లో భారీగా బంధువులు, స్నేహితులు ఉన్నారు. ఈ నేపథ్యంలో వరుడు మంగళసూత్రం తీసుకుని వధువు మెడలో కట్టేందుకు రెడీ అయిపోయాడు. ఇంతలో వధువు వరుణ్ణి చూస్తూ గట్టిగా వెక్కి వెక్కి ఏడ్చింది. దీంతో వరుడు షాక్ అయ్యాడు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, తన ప్రియుడిని మర్చిపోలేకపోతున్నట్లు చెప్పింది. తన ప్రియుడు పెళ్లికి వస్తున్నాడని కూడా చెప్పింది. దీంతో చేసేదేమీ లేక వరుడు పెళ్లిని క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోయాడు. నవవధువు ఆ ప్రియుడు రావడంతో స్టేజి మీద నుంచి దిగిపోయింది. నేరుగా కారు ఎక్కేసి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. మరికొంతమంది అయితే వధువు ధైర్యానికి మెచ్చుకోవాల్సిందేనంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకా కొంతమంది బ్రో నువ్వు బతికిపోయావు అంటూ అతనికి ధైర్యం చెప్తున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.